ఫ్రెండ్స్ సుహాష్ గారు, శివాని గారు నటించిన, దుష్యంత్ కటికనేని గారు డైరెక్ట్ చేసిన, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ అందించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే అంబాజీపేట అనే గ్రామంలో బాగా డబ్బున్న వెంకట్ తప్పు చేస్తున్న ఊరు వాళ్ళు అతన్ని ఎదురించరు. ఊరు వాళ్లకు అతడంటే భయం. అలాంటి వెంకట్ని బ్యాండ్ మేళం కొట్టుకునే మల్లి, టీచర్ అయిన మల్లి యొక్క పద్మ వెంకట్ని ఎదురిస్తారు. అలాగే వెంకట్ చెల్లెలు లక్ష్మి మళ్ళీ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వీళ్ళిద్దరూ ప్రేమలో గెలిచారా లేదా, వెంకట్ని ఎదిరించడం వల్ల మల్లి యొక్క పద్మకి వచ్చిన సమస్యలేంటి, ఆ సమస్యల్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదా అనే దాని చుట్టూ కథ వెళ్తుంది. ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ తో అక్కతమ్ముల ఎమోషనల్ తో సాగుతుంది. సాంగ్స్ బాగున్నాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ సీన్స్ చాలా బాగున్నాయి. లవ్ ట్రాక్లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్గా ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల స్లోగా వెళ్తుంది. ఎమోషనల్గా ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఎమోషనల్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, విలన్తో నువ్వా నేనా అని పోరాడే ఆ సీన్స్, మనల్ని చాలా ఎమోషనల్గా గురి చేసే సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. ఈ మూవీలోని ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ సుమారు 2 hours 10 minutes రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో అవుతుంది, బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. శేఖర్ చంద్ర గారు అందించిన సాంగ్స్, బీజిఎమ్స్ బాగున్నాయి. అలానే వజీద్ బేగం గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే సుహాష్ గారు లవ్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో, సాడ్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. అలానే శివాని గారి యాక్టింగ్ కూడా బాగుంది. శరణ్య ప్రదీప్ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. శరణ్య గారు చేసిన పద్మ క్యారెక్టర్ మూవీకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. అలానే మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. డైరెక్షన్ విషయానికి వస్తే దుష్యంత్ కటికనేని గారు రాసుకున్న లైన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల స్లో అయింది, కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తీశారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకు నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.